నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ద లార్డ్. నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మీకు శుభాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా క్రైస్తవ సహోదరి సహోదరులందరూ క్రిస్మస్ యొక్క వేడుకలు చేసుకునేటువంటి సందర్భంలో మీకు మీ కుటుంబాలకు నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క శాంతి సమాధాన సంతోషాలు మరి మీ కుటుంబాలకు దేవుడు నిండారుగా అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడాను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రిస్మస్లో ఉన్నటువంటి అనేక విషయాలను మనం వింటూ ఉన్నాం. బైబిల్ చదివేటప్పుడు మత్తయ్య అనేటువంటి భక్తుడు, అలానే లూకా అనే భక్తుడు, అలానే యోహాను అనేటువంటి భక్తులు కూడాను యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను గురించి వ్రాయటం జరిగింది. అంతకుముందు మనం చూసినట్లయితే ద బైబిల్ హిస్టరీలో 650 years బ్యాక్ యేసు ప్రభు యొక్క జననాన్ని గురించినటువంటి విషయాలు ప్రవక్తల ద్వారా ముందుగానే వ్రాయటం జరిగింది. సో బైబిల్తో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలను గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ క్రిస్మస్ యొక్క దినాలలో. కాబట్టి ప్రతి ఒక్క క్రిస్మస్ యొక్క సందేశం ఒక ప్రత్యేకమైనటువంటి మేలుకొలుపును మన ఆధ్యాత్మిక జీవితాల్లో అనుగ్రహించేదిగా మనం భావించాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడాను ఒక ఈవెంట్ వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం మనకు ఉంటుంది. సనాతన భారతదేశంలో అనేకమైనటువంటి ఉత్సవాలు, లేకపోతే మరి పండుగలు, లేకపోతే అనేక రకములైనటువంటి వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ మించి కూడాను ఒక క్రీస్తు జననం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోనికి రావటానికి అనేక కారణాలు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా, సామాజిక పరంగా మనుషుల యొక్క జీవితాలలో అద్భుతమైనటువంటి మార్పును తెచ్చేటువంటి ఒక అద్భుతమైన సందేశం క్రిస్మస్లో మనందరం కూడా చూడగలం. అదేవిధంగా ఈ దినమున క్రిస్మస్ యొక్క సందేశంలో ఈ శీర్షికను క్రిస్మస్ కథను విందాం రండి అనేటువంటి ఒక అంశంతో ప్రభు చిత్తమైతే ముందున్నటువంటి వారాల్లో కూడా మీతో ముచ్చటించడానికి, మీతో సంభాషించడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు మనకు క్రిస్మస్ సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మత్తయి అనేటువంటి భక్తుడు రచించినటువంటి ద మాథ్యూ గాస్పల్ 2nd చాప్టర్లో మనం చూసినట్లయితే ఒక రాజును గురించినటువంటి పరిచయం మనం ఇక్కడ చూస్తాం. ఆ విషయాలు మనం షేర్ చేసుకుందాం. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విరిగినప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరినూ కలవరపడరు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినానని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంతమాత్రము అల్పమైన వాడవు కావు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 groups ఆఫ్ పీపుల్ను మనం చూస్తాం. సమయం ఉంటే 3rd group ఆఫ్ పీపుల్ కూడాను క్రిస్మస్లో వాళ్ళు ఎలాగా పార్టిసిపేట్ చేశారో మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ దినాల్లో యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజును గురించి మనం చూస్తాం. రాజైన హేరోదు దినముల యందు వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. అది బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించిన తరువాత తదుపరి ఏర్పడినటువంటి సందర్భం. ఈ హేరోదు అనేటువంటి రాజు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం చూసినట్లయితే అతడు సొగము యూదుడు, సొగము అతడు ఈదోమియుడు. ఈదోమియుడు అని అంటే వారు అన్యజాతికి చెందినటువంటి వారు. కాబట్టి ఇతడి యొక్క పరిపాలన నైపుణ్యాన్ని బట్టి మొట్టమొదటి గవర్నర్గా ఉన్నటువంటి ఈ యొక్క హేరోదు తదుపరి తాను చేసినటువంటి మంచి కార్యక్రమాలను బట్టి అతను యెరూషలేమును నిర్మించే విషయంలో తాను తీసుకున్నటువంటి చొరవ,
అలానే ఆనాడు రోమా ప్రభుత్వం కింద తాను చేయవలసినటువంటి మంచి పనులు ప్రజలకు చేయటం వలన గొప్ప పేరును సంపాదించుకున్నాడు. అందుకని అతన్ని హెరోద్ ది గ్రేట్ అని కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇలాంటి గొప్ప పనులు చేశాడు. అంత మాత్రమే కాకుండా అతడు ఆ దినాల్లో వచ్చినటువంటి కరువులో నుంచి ప్రజలను తప్పించడం కోసం అతడు తన ఖజానాలో నుంచి బంగారము బయటికి తీసి ప్రజలకు ఉన్నటువంటి సౌలభ్యం కొరకు వారిని పోషించడం కోసం తను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా చరిత్రకారులు చెబుతారు. యూసిఫియస్ అనేటువంటి చరిత్రకారుడు హేరోదు చేసిన మంచి పనులను కూడా చాలా చక్కగా రాశాడు. అదే సమయంలో తన వ్యక్తిత్వాన్ని గురించి కొంచెం చూసినట్లయితే అతనిలో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిత్వాన్ని గురించి మనం చూసినట్లయితే తనకు ఎవరైనా సరే అడ్డు వచ్చినట్లయితే అలాంటి వ్యక్తులను పూర్తిగా మరి ప్రక్కకి వారిని తొలగించుకునేటువంటి పనిలో అతనే సాటి అని కూడా చెప్తాను. సో హూ ఈజ్ హేరోద్? హేరోద్ అనేటువంటి వ్యక్తి ఎవరు? అతని యొక్క ప్రతిస్పందన ఏంటి మనం చూసినట్లయితే ఎప్పుడైతే తూర్పు దేశాన్ని నుంచి జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని గురించినటువంటి వివరణ అడిగారో వెంటనే అతనిలో ఉన్నటువంటి ఒక పైశాచికత్వం కానివ్వండి, తనలో ఉన్నటువంటి ఒక విరోధభావం కానీ బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. సో అతని యొక్క స్పందన మనం చూసినట్లయితే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పగానే అతనిలో సహజంగా ఏ రాజు అయినా సరే తనకు ప్రతిగా వేరొక రాజు రావటం అనేటువంటిది ఎవరికి ఇష్టం ఉండదు. దట్స్ వెరీ కామన్. రాజకీయాల్లో కానీ లేకపోతే పరిపాలనా విధానంలో ఏ వ్యక్తి కూడాను తనకు తానే సాటిగాను తానే సార్వభౌమ అధికారంతో ప్రజలను ఏలాలి అనేటువంటి ఒక వైషమ్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి అనేటువంటి భక్తుడు రాస్తున్నాడు కదా, ఎప్పుడైతే ఈ వార్తను విన్నాడో 3వ వచనం, హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడాను కలవరపడిరి అని చెప్పి చాలా స్పష్టంగా రాశారండి. సో అతను కలవరపడటం దేనికనంటే తన స్థానాన్ని ఇదిగో యూదులకు రాజుగా పుట్టినటువంటి ఈ వ్యక్తి రాబోయే దినాల్లో తన యొక్క సింహాసనాన్ని తాను ఆక్రమించబోతున్నాడు, తాను ఈ యూదయ దేశాన్ని పరిపాలించబోతున్నాడు కనుక అతనిని నేను ఏం చేయాలి, అతన్ని సంహరించాలి అని తన యొక్క దృఢ నిశ్చయంతో ఉన్నాడు. రెండవది, తనతో కూడా ఉన్నటువంటి వారు అనగా యెరూషలేములో ఉన్నటువంటి నివాసులు, ఎక్కడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించారో, ఏ బెత్లెహేంలో అయితే యేసు ప్రభు జన్మించారో, ఏ యెరూషలేమునకు దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బెత్లెహేం అనేటువంటి ఈ కుగ్రామంలో యేసు జన్మించాడో, ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడాను యేసుక్రీస్తు యొక్క రాకను వారు స్వాగతిస్తున్నా కానీ బాలుడైన యేసుక్రీస్తుని ఎక్కడ చంపివేస్తాడో హేరోదు అనేటువంటి ఈ వ్యక్తిత్వాన్ని తెలిసినటువంటి వాడు, అతడు నరహంతకుడనని క్రూరుడనని తనకి ఎదురుగా వచ్చినటువంటి అనేక మందిని అప్పటికే చంపించాడనని వారందరికీ తెలుసు. అతనిలో ఉన్నటువంటి ఈ క్రూరత్వాన్ని ఎరిగినటువంటి వారు ఈ బాలుడైన యేసుక్రీస్తుకి ఎలాంటి హాని తలపెడతాడో, శిశువుగా జన్మించినటువంటి యూదులకు రాజు అంటే దీన్ని భౌతికంగా వారు ఆలోచించారు, కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఈ యేసుక్రీస్తుని ఎవరి జీవితాల్లో ఆహ్వానిస్తారో వారికి మాత్రమే ఆయన రాజుగా ఉంటాడు, కానీ మిగిలినటువంటి వారికి ఆయన రాజుగా ఉండడు అనేటువంటి సత్యం వారికి తెలియదండి. కాబట్టి హేరోదు యొక్క స్పందన మనం చూసినట్లయితే అతడు ద్వేషంతో నింపబడి ఉన్నాడు, అతడు స్వార్థంతో నింపబడి ఉన్నాడు. పైగా యేసు ప్రభువారు పెరిగి పెద్దవాడే ఆ సింహాసనం మీద కూర్చోవాలనుకున్నా ఇంకా చాలా సమయం ఉన్నది. చరిత్రకారులు చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే అప్పటికే హేరోదుకి 70 సంవత్సరాల వయసు ఉంది. కాబట్టి అతను ఇంకా 30 సంవత్సరాలు బ్రతుకుతాడని గ్యారంటీ లేదు. అయినా కానీ అతడు యేసుక్రీస్తుని అంతం చేయాలి అనుకున్నాడు. యేసుక్రీస్తుని సంతోషంగా నాశనం చేయాలి అనుకునేటువంటి వారు ఆనాటికి బదులు ఈనాటికి కూడా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని వారు చంపేయటానికి ఎందుకు ఇష్టపడతారంటే, యేసుక్రీస్తు వారి జీవితంలోనికి వచ్చినట్లయితే, యేసుక్రీస్తు కానీ వారి జీవితాన్ని ప్రభావితం చేసినట్లయితే, యేసు ప్రభుకి ఇష్టం లేనటువంటి అనేక కార్యాల నుంచి వాళ్ళు బయటికి రావాలి. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దేర్ లైఫ్స్ బై ఇన్వైటింగ్ జీసస్ ఇన్ టు దేర్ లైఫ్స్. యేసు ప్రభును వారి జీవితంలోనికి ఆహ్వానించడానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే యేసు ప్రభుకు నచ్చనటువంటి విషయాలు, యేసు ప్రభుకి ఇష్టం లేనటువంటి అనేక విషయాలు వారు విడిచిపెట్టడానికి వారికి ఇష్టం లేదు. కాబట్టి వారి జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి వారు ఎన్నటికీ కూడాను యేసుక్రీస్తుని వారి జీవితంలోనికి ఆహ్వానించరు. యేసుక్రీస్తు వలన వారు
మేలు పొందటానికి బదులుగా యేసుక్రీస్తునే వాళ్ళు తొలగించుకోవటానికి వారు ఇష్టపడతారు. నిజమైనటువంటి క్రైస్తవుడు యేసుక్రీస్తును తమ జీవితంలోనికి ఆహ్వానించటం ద్వారా యేసుక్రీస్తుకి ఇష్టం లేనటువంటి ప్రతి ఒక్క వ్యామోహాన్ని, అది శరీర కార్యమైనా సరే, అది ఇహలోక సంబంధమైనటువంటి కార్యమైనా సరే, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క బ్రతుకును నాశనం చేసేటువంటి ప్రతి దురలవాట్లను వాళ్ళు విడిచిపెట్టడానికి మొట్టమొదటిగా వాళ్ళు ఇష్టపడాలి. వారు ఇష్టపడందే యేసు ప్రభు ఎప్పటికీ కూడా వారి జీవితాలను బాగు చేయలేడు మిత్రమా. ఈనాడు చాలామంది అనేక రకమైనటువంటి పాపిష్టి పనుల్లో, దౌర్భాగ్యపు జీవితాల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సమాజం చెడిపోయిందండి, లేకపోతే మనిషి చెడిపోయాడండి, మనిషి యొక్క స్వాభావిక జీవితం అనేటువంటిది అది చాలా దుర్మార్గంగాను అయిష్టంగా ఉన్నదేనని మనిషి సాకులు చెబుతూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, నశించిన దాన్ని వెదక రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. సో హెరోద్ డజంట్ వాంట్ టు ఇన్వైట్ జీసస్ ఇంటూ హిస్ కింగ్డమ్. యేసుక్రీస్తుని తన యొక్క రాజ్యంలోనికి అతను ఏమాత్రం కూడాను ఆహ్వానించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన రాజ్యాన్ని ఆయన డిస్టర్బ్ చేస్తాడు. ఈనాడు మనిషి కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని తానే స్థాపించుకొని ఉంది. ఇది నా జీవితం, ఇది నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా. ఈ రోజున మనం చూసినట్లయితే ఫ్యామిలీస్లో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రతి వ్యక్తి కూడాను నేను, నాది, నా ఇష్టం అనేటువంటి దీని మీద భార్య కానీ, భర్త కానీ, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు కానీ, యవనస్తులు కానీ, నా ఇష్టం, ఇది నా జీవితం, కాబట్టి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడానికి నేను ఒప్పుకోను, నా సెల్ ఫోన్ ఎవరు చూడటానికి లేదు, నా యొక్క సీక్రెట్ కోడ్ ఎవరికి నేను చెప్పను, వైఫ్ యొక్క పాస్వర్డ్ భర్తకు చెప్పడానికి లేదు, భర్త యొక్క పాస్వర్డ్ భార్యకి చెప్పడానికి లేదు, లేదా యంగ్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పాస్వర్డ్స్ తల్లిదండ్రులకు చెప్పడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కడు కూడాను వారికంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకొని వాళ్ళంతటా వాళ్ళు ఆ యొక్క గుహలో బ్రతుకుతున్నట్లుగా ఈనాడు బ్రతుకులు ఈడుస్తూ ఉన్నారండి. సో దే డోంట్ వాంట్ క్రైస్ట్ టు కమ్ ఇన్ టు దేర్ లైఫ్స్. అలాంటప్పుడు వారి జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ని వారు ఎలాగా మరి చేసుకోగలరు, ఆనందించగలరు? అది కేవలం శరీర సంబంధంగా భౌతికమైనటువంటి ఆనందాన్ని, క్షణభంగురమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉంటారే కానీ శాశ్వతంగా వారి యొక్క జీవితంలో పవిత్రతను, క్రీస్తును ప్రేమించి వారి యొక్క బ్రతుకును మార్చుకోవటానికి ఇష్టపడినటువంటి వారి యొక్క జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న వేసుకోవాలి. సో యేసుక్రీస్తును చంపివేయటానికి ఇష్టపడినటువంటి హేరోదును మనం చూస్తున్నాం. అలాగా ఈనాడు మనం ఉండకూడదండి. మనం యేసుక్రీస్తు మన జీవితంలోనికి ఆహ్వానించాలి. పౌలు భక్తుడు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఈ లోకమునకును ఈ లోకము నాకును సిలువ వేయబడి ఉన్నది. యేసుక్రీస్తు తప్ప మరి దేని గురించి నేను ఈ లోకంలో మరి దేని గురించి నేను అతిశయించను అన్నాడు. సో దట్ ఈస్ ఎ ట్రూ లైఫ్. ఇఫ్ జీసస్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, మన జీవితాలకు యేసు వచ్చినట్లయితే, ఆయనకు మనం పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చినట్లయితే, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఆయన ధ్వంసం చేసి నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని, నూతన బ్రతుకును యేసుక్రీస్తు ఇవ్వగలడు. రెండవది, సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం చూసినట్లయితే 5వ వచనంలో, యూదయ దేశపు బెత్లెహేములోని క్రీస్తు ఎక్కడ పుట్టినానని అడిగినప్పుడు అక్కడ కొంతమంది మరి ప్రధాన యాజకులు అని వ్రాయబడి ఉన్నది. ప్రధాన యాజకులు, దే ఆర్ హైయెస్ట్ ర్యాంక్ ప్రీస్ట్లు అన్నమాట. అంటే యూదయ దేశంలో 2 రకాలైనటువంటి యాజక ధర్మాన్ని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది నార్మల్గా అందరికీ చూసి వారికి భక్తి సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు, నార్మల్గా ఉండేటువంటి పూజారులు. అయితే ప్రధాన యాజకులు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ యొక్క యాజక వృత్తి చేసి ఇస్రాయల్ దేశంలో కొంచెం రిటైర్ అయిపోయినటువంటి పండితులని అని చెప్పుకోవాలి. రాజుగారికి సంబంధించినటువంటి దర్బార్లో ఉన్నటువంటి వారికి మాత్రమే వీళ్ళు తమ యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వారు. అంటే వీళ్ళు కొంచెం హైయెస్ట్ ర్యాంక్ పీపుల్. దే నో మోర్ అబౌట్ ద స్క్రిప్చర్స్. అంటే బైబిల్ని గురించి లేదా లేఖనాలను గురించి, బైబిల్లో ఉన్న ప్రవక్తల గ్రంథాలను గురించినటువంటి ఆరితేరినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి స్కాలర్స్ అన్నమాట వీళ్ళు చెప్పాలంటే. అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ పని అంతా ఏంటంటే ఎప్పుడు కూడాను స్క్రిప్చర్స్లో ఏముంది, అక్కడేముంది, ఇక్కడేముంది అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి మూల పాఠాలన్నిటిలో మునిగి తేలుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడాను ఆ పనిలోనే ఉంటారు. కానీ
ఇక రెండో పనిలోనికి వాళ్ళు రారు. అలాంటి వాళ్ళని పిలిపించుకున్నాడు. వాళ్ళని పిలిపించి అడిగాడు. ఎందుకంటే వాళ్ళకేమైనా యేసుక్రీస్తుని గురించినటువంటి జాడ, యూదులకు రాజుగా పుడతాడనేటువంటి యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించినటువంటి విశేషాలు వాళ్ళు ఏమైనా చెబుతారేమో అని చెప్తే వాళ్ళు ఇదిగో ఈ స్క్రిప్చర్ని వాళ్ళు హైలైట్ చేశారండి. 5వ వచనంలో, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలీయులను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చినదని చెప్పి ఒక బైహార్ట్ చేసినట్లుగా కంఠోపాఠంగా చెప్పారు. కానీ ఆ యేసుక్రీస్తు అక్కడే పుట్టాడు, యేసుక్రీస్తు ప్రక్కనే కొన్ని ఇళ్ళు దాటితే యేసు ప్రభు ఉన్నాడనే విషయం మాత్రం వీరికి ఏమాత్రం కూడా పట్టదు. ఈనాడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి మనందరం ఆలోచించుకోవాల్సింది ఇదేనండి. చాలామంది ఈ లోకంలో ఈ క్రిస్మస్ దినాలలో వారి పని పాటుల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. అంతేకాని వాళ్ళకి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో, యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు వారిని గురించినటువంటి విశేషాలు, యేసుక్రీస్తుని ఎలాగ వారి జీవితంలోనికి ఆహ్వానించుకొని జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోవాలనే విషయాలు ఏమాత్రం కూడా పట్టవు. వాళ్ళు విచారించరు, అడగరు. బైబిల్ మొత్తం తెలుసు అంటారు, లేదా బైబిల్లో ఉన్నటువంటి సారాంశాలన్నీ ఎరిగినటువంటి వాళ్ళు కానీ వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఏమీ లేదు. అలానని చెప్పి అసలు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకుందాం అనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. యేసుక్రీస్తు పుట్టినా సరే వాళ్ళు ఇంకా ఎక్కడో పాస్ట్లోనే ఉన్నారు. ఈనాటికి కూడా చాలామంది ఇలాగా యేసుక్రీస్తు జన్మించాడు అనేటువంటిది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటిది అంతకంటే గొప్ప వాస్తవం. మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నాము, మనం ఫ్యూచర్ టెన్స్లో లేమండి, గతించిన కాలంలో లేదు. అలా అని చెప్పి క్రిస్మస్ చేసుకోవటం తప్పు అని నేను చెప్పటం లేదు. బట్ ఒక భక్తుడు చెప్పాడు, క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే యేసుక్రీస్తు జన్మించాడు అనేటువంటి ఒక రక్షణ ఆనందంతో, యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటి రాకడతో, ఆయనతో యుగయుగాలు జీవిస్తాననేటువంటి రెండవ ఆనందంతో ఈ మధ్యలో మనం ఉండాలి అన్నాడు. సో కొంతమంది ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అసలు యేసుక్రీస్తు జన్మించాడు అనేటువంటి విషయం వీళ్ళకి ఆ గ్రామంలో, ఆ ప్రక్కనే 6 కిలోమీటర్ల దూరంలో యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మిస్తాడని వాళ్ళకి తెలుసు. కానీ జన్మించినా కానీ వాళ్ళకు మాత్రం అక్కడికి వెళదాము, చూద్దాము, పట్టించుకుందాం అనేటువంటి గ్రహింపు లేదు. విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో, మీరందరూ దాటి వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు, మీకు ఈ విషయం అసలు ఏమేమి పట్టదా అని చెప్పి విలాప వాక్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో చాలా క్లియర్గా ఉన్నది. డోంట్ యూ బోదర్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ దేర్. అక్కడ ఉన్న ప్రజల విషయం మీకేం పట్టదా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు పక్కకు దాటిపోతూ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే ఈ ప్రధాన యాజకులు, వాళ్ళకి స్క్రిప్చురల్ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ దే డోంట్ హ్యావ్ ద డిజైర్ టు సీ అండ్ గో అండ్ విజిట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని కలుసుకుందాము, ఆయన లేఖనాల్లో చెప్పినట్లుగా ఆయన జన్మించాడు కాబట్టి మా జీవితాలను ధన్యం చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేనటువంటి వారుగా ఉన్నారు. సో సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం చూసినట్లయితే వీళ్ళు ప్రధాన యాజకులే, కానీ వాళ్ళకి ఏమాత్రం కూడాను యేసు ప్రభు విషయాలు పట్టవు. వాళ్ళు ఎప్పుడు కూడాను పూజా కార్యక్రమాల్లో ఉంటారు. వారు ఎప్పుడు కూడాను చర్చిలో వాక్యం చెప్పటం వచ్చినటువంటి ప్రజలకు ఏదో ఒకటి చెప్పేటువంటి వారిగా ఉంటారు. యాక్చువల్గా వీళ్ళని గురించి బైబిల్లో మనం చూసినట్లయితే తర్వాత వారు ఎప్పుడు కూడా యేసు ప్రభువుని దర్శించడానికి వెళ్ళినట్లుగా బైబిల్లో మనకి ఎక్కడ కనపడదు. వాళ్ళ యొక్క మూర్ఖత్వంలో వాళ్ళు అలాగే నశించిపోయారు. బైబిల్ మొత్తం తెలిసి కూడాను, యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడో కూడాను, ప్రవచనాలన్నీ తెలిసి కూడాను వాళ్ళు ఏమాత్రం కూడాను యేసు ప్రభును చూచిన వారు కాదు, ఆయన దర్శించుకున్న వాళ్ళు కాదు. వాళ్ళ పాపాల నుంచి విముక్తి పొంది స్వర్గానికి ప్రాప్తులైనటువంటి బాపతు కానే కాదు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఎవరైనా సరే ఇలాగ క్రిస్మస్లో మునిగి తేలుతూ ఉండి అసలు క్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించినటువంటి, యేసుక్రీస్తు వస్తే నేను ఈ సినిమా మానేయాలి, ఈ పాపిష్టి బ్రతుకు మానేయాలి, ఈ దౌర్భాగ్యపు జీవితం మానేయాలి, నాకెందుకు యేసుక్రీస్తు, నేను కేవలం యేసుక్రీస్తుని పైకి ఆరాధించే వ్యక్తిగా ఉంటాను కానీ నా హృదయానికి ఆహ్వానించను అనేటువంటి వారిగా ఉన్నట్లయితే మిత్రమా, ఇదే నీకు ఒక మంచి శుభవార్త. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. యేసుక్రీస్తుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. మూడవ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం చూద్దాం. వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. 2వ అధ్యాయము 10వ వచనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానులకి వాళ్ళు అనుకున్నట్లుగా రాజు సహాయం చేయలేదు. వాళ్ళు అనుకున్నట్లుగా ప్రధాన యాజకులు కూడా యేసుక్రీస్తుని చూపించే విషయంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. కానీ ఇక్కడ జ్ఞానులు మాత్రం ఆ త్రోవ, ఆ నక్షత్రము వారిని చక్కగా నడిపించింది. బైబిల్లో మనం చూసినట్లయితే 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను, శిశువును
చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని వ్రాయబడి ఉంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెందినట్లుగా మీరు అందరూ ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నాడండి. మనందరం కూడాను ఈ జ్ఞానులలాగా యేసును దర్శించేటువంటి వారు. నిజమైనటువంటి గ్రూప్ ఎవరంటే వీళ్ళండి. వీళ్ళు ఏం చేశారో చూసినట్లయితే వీళ్ళు యేసుక్రీస్తుని ఆరాధించారంట. ఎలాగ ఆరాధించారంటే వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి కానుకలను గురించి ఇక్కడ వ్రాయబడింది. వాట్ ద గిఫ్ట్స్ దే హ్యావ్ బ్రాట్ ఈస్ దే బ్రాట్ గోల్డ్ అండ్ మర్ అంటే వాళ్ళు బంగారం తీసుకొచ్చారు, సాంబ్రాణిని తీసుకొచ్చారు, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూసినట్లయితే మీరు ముగ్గురు కూడా 3 దేశాల నుంచి వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. క్యాస్పర్, బెల్షజర్, మెల్షెక్ అనేటువంటి ముగ్గురు, క్యాస్పర్, బెల్షజర్, మెలెక్ అనేటువంటి ముగ్గురు జ్ఞానులు 3 దేశాల నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు కాకపోవచ్చు, అనేక మంది వచ్చి ఉండొచ్చు అని అనేటువంటిది కూడా వాదన ఉన్నది. కానీ వాళ్ళు తెచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ని బట్టి చూసినట్లయితే, వాళ్ళు తెచ్చిన కానుకలను బట్టి చూసినట్లయితే వారు ఒట్టి చేతులతో రాలేదు. రాజుని దర్శించాలనుకున్నప్పుడు ఆ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే, రాజుకు తగిన గౌరవాన్ని ఇవ్వాలంటే లోహాలన్నిటికీ రాజు అయినటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చాడు ఒక జ్ఞాని. యేసుక్రీస్తుని రాజులకు రాజుగా అతను అభివర్ణించాడు. ఆ గొప్ప రాజును చూసి తమ జీవితాన్ని మరి పుణ్యం చేసుకోవాలనుకున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా జ్ఞానులు అని బైబిల్ ఎందుకు చెప్తా ఉందంటే, వాళ్ళకి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినటువంటి వారు. వారు అంతరిక్ష పరిశోధకులు కావచ్చు, లేకపోతే తత్వవేత్త తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, వేదాంత విద్య తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సత్యాన్వేషకులు కావచ్చు. వారు అన్ని విషయాల్లో కూడాను మంచి జ్ఞానము కలిగినటువంటి వారు. దే రెస్పెక్టెడ్ జీసస్ విత్ ఆల్ దేర్ హార్ట్స్. యేసుక్రీస్తుని ఒక రాజుగా ఒక వ్యక్తి తమ యొక్క బంగారాన్ని సమర్పించాడు. మరి ఒక వ్యక్తి సాంబ్రాణిని, అంటే సాంబ్రాణి అనేటువంటిది దేనికి వాడతారంటే, యాజకులు దేవాలయంలో మరి వచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఆ సాంబ్రాణిని తీసుకొని ఒక ధూపాన్ని వేస్తారండి. అంటే దేవుడికి మనిషికి మధ్యవర్తులుగా ఉండి వాళ్ళు దేవునితో అనుసంధానం కల్పించేటువంటి వాళ్ళు అన్నమాట. దాన్నే సాంబ్రాణి, ఒక మంచి సువాసనను ఇచ్చేటువంటిదిగా దేవుని దగ్గరికి మనుషులను పరిచయం చేశారు. చెప్పాలంటే దే ఆర్ జస్ట్ లైక్ ఎ బ్రిడ్జ్ అనమాట. అంటే వారధులుగా ఉంటారు. యువతలు ఉన్నటువంటి వ్యక్తి అవతలకు వెళ్ళాలంటే కాలువ మీద ఒక బ్రిడ్జి ఉంటుంది. అలాగనే మనిషి దేవునికి చేరుకోలేడు. కాబట్టి ఈ సాంబ్రాణి ఇది యేసు ప్రభులో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం. అందుకని యేసు ప్రభుని నేను లేకుండా నా తండ్రి దగ్గరికి ఎవ్వరూ చేరలేరు అన్నాడు. సో ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎలాగా అతను రిసీవ్ చేసుకున్నాడంటే, యేసుక్రీస్తు లేకుండా నేను పరలోకం చేరలేను, తండ్రి దగ్గరికి వెళ్ళలేను అని చెప్పి సాంబ్రాన్ని తీసుకొచ్చాడు. మూడవ వ్యక్తి ఎలాగ యేసుక్రీస్తుని ఏ కోణంలో చూశాడంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మానవుల యొక్క పాపాలను క్షమించి వాళ్ళకి రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి బోళాన్ని తీసుకొని వచ్చాడు. సహజంగా ఈ బోళం మనిషి యూదుల సాంప్రదాయం ప్రకారం వారు చనిపోయిన తర్వాత వారి యొక్క శరీరాలకి మరి మంచిగా డ్రెస్అప్ చేసేటువంటి బోళం పోస్తారు. అదే యేసుక్రీస్తు మరణించిన తర్వాత నికోదేమస్, అలానే అరిమతయ్య, యోసేపు అనేటువంటి వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలతో బోళముతో ఆయన బాడీని కూడాను వాళ్ళందరూ కూడా డ్రెస్అప్ చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం కదండి. సో ఆ యొక్క బోళం అతను ఎందుకు తెచ్చాడంటే, యేసుక్రీస్తు జన్మించింది దేనికంటే సకల మానవుల రక్షణ కోసం, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఈయన కారణ జన్ముడని చెప్పి నమ్మి ఆయనకు ఈ బోళాన్ని తీసుకొని వచ్చారు. 3 గిఫ్ట్స్లో కూడాను ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ఉన్నది. సో ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మీరందరూ కూడాను మరి యేసుక్రీస్తు మా జీవితంలోకి వస్తే మా లైఫ్ స్టైల్ని మార్చేస్తాడు కాబట్టి మేము ఇదే లైఫ్ స్టైల్లో ఉండాలని అనేటువంటి హేరోదులాగా మీరు ఉండకూడదనని. రెండవది, ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి వాహనాలకు సంబంధించిన ఆనందంలో మునిగి తేలకూడదనని, లేదా బైబిల్ మాత్రమే తెలిసినటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు అందులో ఆ లేఖనాల్లో మునిగి తేలుతున్నారు, కానీ ప్రక్కనున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోలేదండి. అలాంటి ఆచార సంబంధమైనటువంటి లేకపోతే పుట్టుక క్రైస్తవులుగా జీవితంలో యేసు లేకుండా మీరు చేసుకునేటువంటి క్రిస్మస్ల వల్ల మీకు తాత్కాలికమైన సంతోషమే కానీ నిజమైన సంతోషం రాదనని. మూడవదిగా, అస్సలైన సిసలైనటువంటి క్రైస్తవుడు ఎవరనంటే ఇదిగో ఈ జ్ఞానుల్లాగా యేసుక్రీస్తును రాజుగా, యేసుక్రీస్తును వారధిగాను, బ్రిడ్జిగాను,
ఐఎమ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్ అని చెప్పిన యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం చేరుతాం కనుక, మూడవది యేసుక్రీస్తు నా కోసం జన్మించాడు, ఆయన నా కోసం చనిపోయాడు. హీఈస్ మై సబ్స్టిట్యూషనరీ డెత్. నాకు బదులుగా చనిపోవటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసు అని చెప్పి రిసీవ్ చేసుకునేటువంటి సెన్స్ కలిగినటువంటి వాళ్ళకి నిజమైన క్రిస్మస్ని ఎంజాయ్ చేయొచ్చండి. అలాంటి నిజమైన క్రిస్మస్ మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇష్టపడితే వచ్చిన ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రభువా నాయన, హెరోదు అనేటువంటి రాజు యొక్క మనసు ఏంటో మేము చూసాం. అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఈనాడు ఇంకనూ ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నారు అని నీ వాక్యం సెలవిస్తుంది. రెండవది, బైబిల్లో మునిగి తేలుతూ యేసుక్రీస్తు లేకుండానే బైబిల్ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ప్రధాన యాజకులు ఉన్నారు. అలానే క్రీస్తు కావాలి అని విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానుల వలె ఉండాలని ఈ సందేశం ద్వారా ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరుని మీరు దర్శించండి. ఎవడైనాను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అన్నాం. అలాంటి నూతన జన్మకు మీరు నాంది పలకటానికి ఇదే ఒక మంచి సమయంగా వారి పాపల విషయం పశ్చాత్తాపడి క్రీస్తును అంగీకరించే భాగ్యం వీరందరికీ దయచేయమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరొకసారి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని క్రిస్మస్ కథను గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీకు అందరికీ తోడయ్యను గాక. ఆమేన్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.